హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమునా తరంగాలు. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే మంగళవారం రోజు మా ఎల్లమ్మ తల్లికి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు కూడా ఒకసారి చూపిద్దామని అయితే వీడియో తీయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో అంటే మనకి ఇప్పుడు శివరాత్రి వెళ్ళక ముందుకు మనకి ఎల్లమ్మకి కళ్ళు గుడలు కూడా పోస్తారు. సో నేనైతే అదైతే పోయలేదు, మా అత్త ఊర్లోనే పోసింది. నేనైతే ఇక్కడ మంచిగా కంచుల్లో దీపం పెట్టాలనుకొని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అదైతే కుదరలేదు. లాస్ట్కి అయితే ఇప్పుడు కుదిరేసింది. ఇంకా నేనైతే ఇంటి ముంగట మంచిగా పెండ కలర్ వేసుకొని అయితే మంచిగా ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇట్లా ఇంటి ముంగట ఇవన్నీ చేసుకుంటే ఆ కళనే వేరు ఉంటుంది, ఇల్లు కూడా కళ మంచిగా ఉంటుంది అనమాట. అట్లనే నరడిస్ట్ కూడా ఉంటుంది అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఆ వైబ్సే వేరే ఉంటుంది, మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని అవన్నీ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ముంతకంచుట్లో దీపం పెట్టాలనుకున్నాను కదా, సో అందుకోసమే నేనైతే ఫస్ట్ మంచిగా కడుక్కొని వాటిని కొంచెం నీళ్ళలో నానబెట్టిన తర్వాత కడిగేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను రెగ్యులర్గా పెట్టే దీపాంతాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ శుభకార్యాలకైనా పసుపు పెట్టుకోవడం మంచిది అని అందరు చెప్తారు కదా, సో అదైతే పాటించడం మానవద్దు ఎవరైనా సరే, ఆడవాళ్ళు ముత్తైదుతనం కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే కంచులని మంచిగా బూదించుకొని దీపం పెట్టాలంట. అంటే నాకు కూడా ఇవన్నీ తెలియదు, తెలుసుకొని ఇవన్నీ చేస్తున్నాను. మీలో ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనే వీడియో చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఉంటే చూడండి, లేకపోతే ఇక్కడనే స్కిప్ చేసేయండి. సో ఇక్కడనైతే నేను మంచిగా పూజించుకొని దీపం పెడదామని అయితే పసుపు రాసుకుంటున్నాను. మంచిగా ఇంట్లో పూజలు అగరబత్తీలు ముట్టియడము, ఆ స్మెల్కి మన ఇంట్లో ఉన్న ఏదైనా గాలి ధూళి ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయంట. సో మన ఇంట్లో ఎప్పుడు పూజలు చేస్తూనే ఉండాలి, లేకపోతే ఇల్లు దయ్యాల కొంపలాగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు మనకి అపశకునాలు ఏదో సంథింగ్ ఉంటాయంట. అందుకే ఇంట్లో పూజలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ దీపం వెలగడం వల్ల, అగరబత్తిల పొగ రావడం వల్ల, ఊదు పొగ రావడం వల్ల ఇంట్లో ఏ గాలి ధూళి ఉండకుండా ఉంటుందన్నమాట. సో పిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్దలు ఉన్న వాళ్ళైనా ఇంట్లో ఊదేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ అయితే నేనైతే ఇట్లా పూజ చేసుకున్నాను. మంచిగా బొట్లు పెట్టుకొని కింద 5 బొట్లు పెట్టినాను, చుట్టూ బొట్లు పెట్టేసినాను. ఇంకా తర్వాత ఒక పెద్ద అదేమంటారు ఒత్తుడు చేయాలి కదా, మీరందరూ ఏమంటారో నాకు తెలియదు, నేనైతే ఒత్తులు అంటాము. ఒత్తు అయితే పేరుస్తున్నాను ఇక్కడ పెద్దది కంచుల్లో పెట్టడానికి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఇక పొద్దున్నే యాపాకులు తెచ్చుకున్నాను. యాపాకులు పెడితే ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టం అంట. అట్లనే ఇంకా మంచిగా అవి కూడా కడుక్కొని ఇంకా నేనైతే దేవునికి ఇట్లా పైన పెట్టేసినాను అనమాట. తర్వాత మల్లెపూలు కూడా పెట్టేసినాను. ఇక నెక్స్ట్ అయితే ఇక దీపం పెట్టేస్తున్నాను. మంచిగా కంచుల్లో ఆ ఒత్తు వేసేసి పెద్ద ఒత్తు దాని నిండా నూనె పోసేసి ఒత్తు అయితే పెట్టేసి ముట్టించినాను. ఇంకా నెక్స్ట్ నేను శాఖ వచ్చేసి బెల్లం శాఖ పెట్టినాను. ప్రసాదం వచ్చేసి పాయసం చేసినాను. ఇంకా పాయసం చేసినాను. ఇంకా బెల్లం అన్నం చేసి ఇంకా మంచిది, కానీ ఇంకా నాకు కుదరలేదు, అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇక నాకు దోచినట్టయితే నేనైతే ఇట్లా చేసుకున్నాను. నాకైతే ఆ రోజు మొత్తం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంట్లో ఏదో మంచిగా అనిపించింది నాకే. ఇక నేనైతే ఇట్లా ఇక్కడ దేవుళ్ళకి అక్కడ దేవుళ్ళకి ప్రసాదం అన్నట్టు రెండు కటోరలలో పెట్టేసినాను అనమాట. ఇంకా పూజ ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇట్లా కంచుల్లో దీపం పెట్టుకొని చేస్తే మంచిదంట ఎల్లమ్మ తల్లికి కానీ, దుర్గమ్మ తల్లికి కానీ, మల్లన్నకు కానీ ఇట్లా మంచిగా కంచులలో పెట్టుకుంటే మంచిగా ఉంటుందంట. సో నేనైతే ఇక వేరే వాళ్ళు చెప్తే ఇట్లా చేసుకోవాలని చెప్తే నాకు ఆ పద్ధతి నచ్చింది కాబట్టి నేను కూడా ఇట్లనే చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఇట్లాంటి పద్ధతి నచ్చితే మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు. దేవుళ్ళకి చేయడం వల్ల మనమైతే ఏమీ చెడిపోము, నష్టపోము, ఇంకేదో పోము. సో ఇక ఇట్లా మంచిగా నీట్గా అలంకరించుకొని ఆ అగరబత్తీలు వెలిగించి డూప్ స్టిక్లు వెలిగిస్తే ఆ సువాసనకి ఇంట్లో మొత్తము ఏదైనా దుష్టశక్తులు ఉంటే వెళ్ళిపోతాయి. సో ఇల్లు ఎప్పుడు మంచిగా ఇట్లా సువాసనలతో నిండితే దుష్టశక్తులు అనేది ఉండదు. అందుకే మనకి ఎప్పుడు పెద్దలు చెప్తారు కదా దీపం ముట్టించుకోవాలి అని, అందుకే చెప్తారేమో, నాకు కూడా తెలియదు. సో నేనైతే ఇట్లనే అనుకుంటున్నాను. ఇంకా మా ఇంటి కులదైవం వచ్చేసి అయితే ఎల్లమ్మ తల్లి, మా అమ్మ వాళ్ళకు కూడా ఎల్లమ్మ తల్లి. ఇంకా నేను ఇక్కడ ఫోటో వచ్చేసి భువనగిరిలో కొనుక్కున్నాను, పైన వచ్చేసి బల్కంపేటలో తెచ్చుకున్నాను. మొత్తానికైతే మా పూజ ఇట్లా అయిపోయింది. మీ అందరికీ నచ్చిందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్లనే వీడియో కనుక
కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని మొత్తం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.